అరకిలో ద్రాక్ష పండ్లను తీసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని కాడ నుంచి విడదీసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కళ్ళుప్పు, 1 టీ స్పూన్ నిమ్మరసం లేదా వెనిగర్ని వేసుకొని ఉప్పు కరిగేంత వరకు స్పూన్తో బాగా కలుపుకొని 5 లేదా 8 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా ఈ వాటర్లో నానబెట్టుకున్న తర్వాత చేత్తో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ బాగా వాష్ చేసుకొని తీసుకోండి. తర్వాత వీటిని ప్లెయిన్ వాటర్లో ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. ఇలా 3 సార్లు బాగా వాష్ చేసుకున్నట్లయితే పెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నట్లయితే బాగా క్లీన్ అవుతాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని 4 టేబుల్ స్పూన్ల తేనె వేస్తున్నాను. తేనె ఇష్టం లేని వాళ్ళు 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకొని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. లేదంటే మీరు తొక్కలు నోటికి తగలకూడదు అనుకుంటే మాత్రం వడకట్టుకుని తీసుకోండి. ఇక్కడ నేను 2 రకాలుగా కూడా చూపిస్తున్నాను. మీరు ఐస్ క్యూబ్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే తీసుకోండి. ఇప్పుడు సమ్మర్ కనుక ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సమ్మర్ స్పెషల్ గ్రేప్స్ జ్యూస్ రెడీ అయ్యింది. ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో 1 కిలో నల్ల ద్రాక్షను సాల్ట్ వాటర్లో 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకుని వేసుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల పంచదార లేదా తేనె వేసుకొని 1/2 చెక్క నిమ్మకాయ చెక్కను ఇలా జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు వాటర్ని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నటువంటి జ్యూస్ను గ్లాసులోకి తీసుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని సమ్మర్లో ఇలా చల్లచల్లగా జ్యూస్ తయారు చేసుకుని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. బాగా పండిన బొప్పాయి 1/2 చెక్క తీసుకొని స్పూన్తో ఇందులో ఉన్నటువంటి గింజలు మొత్తం తీసేసుకోవాలి. అలాగే పైన ఉన్నటువంటి పొరను కూడా తీసేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా గుజ్జు మొత్తం తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా 1/2 చెక్క తీసుకున్నట్లయితే 2.5 గ్లాసుల వరకు జ్యూస్ వస్తుంది. ఇలా గుజ్జు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని 3 టీ స్పూన్లు తేనె కానీ లేదా తేనె ఇష్టం లేని వాళ్ళు పంచదార వేసుకోవచ్చు. తరువాత ఇందులో 1.5 గ్లాసు వరకు వాటర్ని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకొని గ్లాసులోకి తీసుకోండి. బాగా ముగ్గినటువంటి సపోటా కాయలను తొక్కు చెక్కుని ఇలా కట్ చేసుకోవాలి. ఇవి మెజరింగ్ కప్పుతో 1.5 కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే సపోటా ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు కమ్మటి పెరుగును కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పంచదార వేస్తున్నాను. మీరు ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు 2.5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ కానీ లేదా ఐస్ వాటర్ని కానీ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని గ్లాసులోకి తీసుకున్నట్లయితే చల్లచల్లని సమ్మర్ స్పెషల్ సపోటా లస్సీ రెడీ అయ్యింది. ముందుగా ఎల్లో వాటర్ మిలన్ను బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుంటాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేసుకునే అవసరం లేదు. కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. గింజలు తీయనవసరం లేదు. గింజలతోనే బ్లెండ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని స్ట్రెయినర్తో వడకట్టుకోండి. ఎందుకంటే గింజలతో బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి ఇలా వడకట్టుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత తేనెను కానీ లేదా పంచదార కానీ వేసుకొని కలుపుకోవచ్చు. హెల్తీగా చేయడం కోసం నేను హనీ మిక్స్ చేస్తున్నాను. ఎల్లో వాటర్ మిలన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రెడ్ కలర్ వాటర్ మిలన్ కంటే ఎక్కువ చిక్కగా ఉంటుంది, ఎక్కువ తీయగా కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ వాటర్ మిలన్ను ఫ్రిడ్జ్లో నుంచి తీసి కట్ చేశాను కాబట్టి ఐస్ క్యూబ్స్ ఏమీ యాడ్ చేయడం లేదు. ముందుగా ఒక పాత్రలో 1 లీటర్ పాలు వేసుకొని ఇందులో పావు గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ వేయకూడదు. వేసుకొని హై ఫ్లేమ్లో ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇన్స్టెంట్ ఫలూడా మిక్స్ తీసుకున్నాను, రోజ్ ఫ్లేవర్ది. ఇది 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. మొత్తం ప్యాకెట్ వేసేస్తున్నాను. మరలా హై ఫ్లేమ్లో కలుపుతూ బాయిల్ చేసుకోండి. బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు సేమియా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.
సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. సేమియా ఉడికి ఇది కొంచెం చెక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు జల్లీ తయారు చేసుకుందాం. 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇందులో 2 నుంచి 3 టీ స్పూన్లు పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను జిలెటిన్ తీసుకున్నాను. ఇందులో ఇంచుమించు 5 ప్యాకెట్స్ వరకు ఉంటాయి. ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. స్పూన్ కొలతలతో తీసుకున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఈ జిలెటిన్ పౌడర్ని వేసుకుని ఇది కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. తర్వాత ఒక ప్లేట్లో రెడ్ లిక్విడ్ ఫుడ్ కలర్ని 1 లేదా 2 డ్రాప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. పౌడర్ ఫుడ్ కలర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం కరిగించుకున్నటువంటి జిలెటిన్ వాటర్ను సగం వేస్తున్నాను. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే వేరే ప్లేట్లో గ్రీన్ లిక్విడ్ ఫుడ్ కలర్ని కూడా 1 డ్రాప్ వేసుకొని మిగిలినటువంటి జిలెటిన్ వాటర్ని మొత్తం ఇందులో వేసేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ 2 ప్లేట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే తొందరగా సెట్ అవుతుంది. ఇలా టచ్ చేసి చూసినట్లయితే ఇది అంటుకోవటం లేదు కదా. జల్లీ రెడీ అయ్యింది. చాకుతో సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇదే విధంగా రెడ్ కలర్ జల్లీని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ జల్లీతో పాటుగా 2 అవర్స్ పాటు మనం తయారు చేసుకున్న ఫలూదాను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తుందో. ఇదే విధంగా రెడ్ కలర్ జెల్లీని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మనం తయారు చేసుకున్నటువంటి ఫలూదాను ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు మీరు సర్వ్ చేసుకోండి. ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత జెల్లీ ఎంత కావాలో అంత వేసుకోండి. 2 కలర్స్ కూడా ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా కూల్గా ఉండే కలర్ఫుల్ ఫలూదా రెడీ అయ్యింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.